అందరు ఎలా ఉన్నారు? అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి అయితే ఒక ట్రిప్ వ్లాగ్ అండి. సో డ్రమ్ హిల్లర్ అలా వెళ్తూ ఉన్నాము. మేముండే ప్లేస్ నుంచి అయితే ఒక 3.5 అవర్ జర్నీ చేసి అయితే ఈ డ్రమ్ హిల్లర్కి అయితే రీచ్ అయిపోయాము. సమ్మర్ టైంలో వెళ్ళాం కాబట్టి రియల్గా చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ డ్రమ్ హిల్లర్ దేనికి ఫేమస్ అంటే డైనోసర్స్ కన్నమాట. సో కొన్ని మిలియన్ ఇయర్స్ ఎగో అయితే ఇక్కడ డైనోసర్స్ అయితే ఉండేవి అని, అండ్ ఇప్పటికీ కూడా వాటి ఫాసిల్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి అంటారు. సో ఈ డ్రమ్ హిల్లర్లోనే ఒక పెద్ద మ్యూజియం అయితే ఉంది. అది మోస్ట్ ఫేమస్ మ్యూజియం అన్నమాట డైనోసర్స్కి అయితే. సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగా ఎగ్జైటెడ్ అవుతారు అన్నట్టు. అండ్ ఇక్కడ ఇంకా వాటి సౌండ్స్ అనేవి కూడా రియల్గా విన్న ఫీలింగ్ అయితే వస్తుంది అన్నట్టు. సో మనం డ్రమ్ హిల్లర్ సిటీ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇలా అన్ని డైనోసర్స్ బొమ్మలు అన్నీ చూసుకుంటూ అయితే వెళ్తూ ఉంటాం అన్నట్టు. మేము సమ్మర్ టైంలో వెళ్ళాం కాబట్టి చాలా గ్రీనరీతో చాలా బాగా అనిపించింది నాకు మాత్రము. ఇలా అందరు ఇండివిజువల్ హౌసెస్ ముందటైతే చాలా యాపిల్ ట్రీస్ అయితే చూశాను. రియల్గా చాలా బాగా అనిపించింది. ఇలా మనం వెళ్తున్న కొద్దీ మనకి చాలా డైనోసర్స్ బొమ్మలు అయితే చాలా కనిపిస్తాయి. పిల్లలు అయితే అసలు జర్నీలో చూసే హ్యాపీగా ఫీల్ అయిపోతారు అన్నట్టు, అంత బాగా అనిపిస్తుంది. అండ్ మోస్ట్లీ ఇంకా మౌంటైన్స్ మధ్యలో నుండి అయితే వెళ్తూ ఉంటాము. ఇప్పటికీ కూడా వాటి ఫాసిల్స్ అనేవి కూడా మనకి చాలా దొరుకుతూ ఉంటాయి అంటారు ఈ డ్రమ్ హిల్లర్లో అయితే. సో ఈ మౌంటైన్స్ అన్నీ దాటుకుంటూ అయితే జర్నీ అయితే ఉంటుంది. రియల్గా చాలా బాగుంటుంది. సమ్మర్ టైంలో వెళ్ళాం కాబట్టి వ్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అన్నట్టు. అండ్ ఇంకా ఇక్కడికైతే రీచ్ అయితే అయిపోయాము. కార్ అయితే ఇక్కడ పార్క్ చేసుకొని బ్యాక్ సైడ్ నుండి ఇలా స్టెప్స్ కూడా ఉంటాయి. సో ఇలా స్టెప్స్ ఎక్కి అయితే మనం అయితే వెళ్ళొచ్చు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే కార్ పార్కింగ్ పైననే ఉండేనండి, బట్ ఇప్పుడైతే బ్యాక్ సైడ్ కూడా క్రియేట్ చేశారన్నట్టు. ఇది మొత్తం వచ్చేసి మ్యూజియం బ్యాక్ సైడ్ అన్నమాట. ఇలా స్టెప్స్ ఉంటే స్టెప్స్ ఎక్కేసి అయితే పైకి అయితే వెళ్ళొచ్చు. మనం కొంచెం ఎర్లీగా వస్తే మనకైతే పార్కింగ్ అయితే పైననే దొరుకుతుంది. సో మేము ఆఫ్టర్నూన్ అవ్వడం వల్ల మాకైతే కార్ పార్కింగ్ అయితే పైన దొరకలేదు. ఇలా బ్యాక్ సైడ్ నుండి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ ఇంకా పిల్లలు ఆడుకోవడానికి పార్క్ లాగా ప్లే ఏరియా కూడా ఉందన్నమాట. రియల్గా చాలా బాగా టైం స్పెండ్ చేసామన్నట్టు. ఇంకా ఇక్కడ నుంచి మనకైతే అన్ని డైనోసర్స్ బొమ్మలు అయితే కనిపిస్తాయి. సో ఇదే అన్నమాట ఎంట్రన్స్ అయితే. సో ఇక్కడికి వచ్చాము అంటే ఇంకా అన్ని డైనోసర్స్ సౌండ్స్ వింటూ ఉంటాం అన్నట్టు. చాలా పెద్ద మ్యూజియం అండి ఇది మాత్రము. అండ్ ఈరోజు సండే అవ్వడము అండ్ హాలిడేస్ అవ్వడం వల్ల కూడా చాలా బిజీ ఉందన్నమాట మ్యూజియం అయితే. ఎస్పెషల్లీ ఎక్కువ పిల్లలే కనిపిస్తూ ఉంటారు అన్నట్టు. అండ్ రియల్గా చాలా బాగుంటుంది. వాటి ఫాసిల్స్ చూసినంతసేపు, వాటి సౌండ్స్ విన్నంతసేపు మనకు అసలు టైమే తెలియదు అన్నమాట, అంత బాగుంటుంది. అండ్ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది హాలిడేస్ టైం కాబట్టి. అండ్ ఇంకా డైనోసార్ వరల్డ్కి అయితే ఎంటర్ అయిపోయాం అన్నట్టు. అండ్ ఇక్కడ నుంచి ఇంకా ప్రతి పాయింట్ మనం డైనోసర్స్ని చూసుకుంటూ అయితే వెళ్తూ ఉంటాం అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అన్నట్టు డైనోసర్స్ అయితే. ఇలా డైనోసర్స్ పక్కనే అయితే మనకి బోర్డ్స్ కూడా ఉంటాయి. సో అది దాని నేమ్ అనేది మెన్షన్ చేస్తారు. అది ఎన్ని మిలియన్ ఇయర్స్ ఎగోది ఆ డైనోసర్ అనేది, అది ఎక్కడ దొరికింది, దాని నేమ్తో సహా మొత్తం అయితే ఇలా మెన్షన్ చేసి పెడతారన్నమాట. సో నేనైతే ఇక్కడ ఒక డైనోసర్ చూసాను. సో ఇది వచ్చేసి అయితే అల్బర్టా 69 మిలియన్ ఇయర్స్ ఎగో దొరికిన డైనోసర్ అంట అండి ఇది మాత్రము. రియల్గా దాని స్కల్ అనేది అలా ఆయనైతే ఇక్కడైతే పెట్టేశారన్నమాట. దీనికన్నా పెద్ద డైనోసార్ కూడా చూశాను అన్నట్టు నేను మాత్రము. అది ముందు ముందు మీకే కనిపిస్తుంది వీడియోలో అయితే. అండ్ ఈ వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వాటి ఫాసిల్స్ అనేవి దొరుకుతూ ఉంటే కూడా తీసుకొచ్చి వాటిని క్లీన్ చేసి పెడుతూ ఉన్నారన్నట్టు. సో నేను అది కూడా షూట్ చేశాను. ఇలా మొత్తం అయితే ఒక ఫారెస్ట్ థీమ్ లా క్రియేట్ చేసి పిల్లలకి ఎగ్జైటెడ్గా ఉండడానికి కొన్ని మంకీస్ని అయితే కూడా ఇలా ప్లాంట్స్ మీద క్రియేట్ చేశారన్నట్టు. సో అదే ఇదన్నమాట.
డైనోసార్స్ అంటే చాలా ఇష్టము. సో అందుకని చూసిన ప్రతి డైనోసార్ చూసినప్పుడల్లా చాలా ఎక్సైటెడ్ అయితే అయిపోతూ ఉన్నాడు అన్నట్టు. సో మీకు ఇక్కడ అర్థమైపోయి ఉంటుంది. అలా అరుస్తూనే ఉన్నాడు హ్యాపీనెస్తో అయితే. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి అయితే డైనోసార్స్ నెయిల్స్ కానీ వాటి బాడీ పార్ట్స్ అనేవి కూడా కొన్ని దొరికితే ఇలా పెట్టారన్నట్టు. అండ్ వాటి లెగ్స్ చూసారా, వాటి నెయిల్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. అండ్ ఇంకా వీడియోలో ఇంకొక పెద్ద స్కల్ కూడా చూపిస్తాను మీకు డైనోసార్ది. అండ్ ఇది వచ్చేసి అయితే డైనోసార్ హెడ్ అన్నమాట. ఇది దొరికినట్టు కొన్ని మిలియన్ ఇయర్స్ ఎగో అయితే దొరికిందంట ఇది. సో ఇదైతే ఇలానే పెట్టేశారన్నట్టు. అండ్ అసలు ఎంత పెద్దగా ఉన్నాయండి ప్రతి ఒక్క డైనోసార్ అయితే. రియల్గా చాలా బాగా అనిపించింది. ఈ డైనోసార్ అయితే ఒక స్టోన్ మీద చనిపోయినప్పుడు దొరికిందంట. సో ఆ స్టోన్నే డైరెక్ట్ తీసుకొచ్చి దాన్ని అయితే ఇక్కడైతే పెట్టేశారన్నట్టు. సో పక్కనే ఇలా దాని బాడీ పార్ట్స్ అనేవి అన్నీ అయితే దాని మీద పడిపోయి ఉంటాయి. సో వాటికి స్టోన్ ఇలా తీసుకొచ్చేసి మ్యూజియంలో అయితే పెట్టేశారు. బట్ ఇది మాత్రము దాని ఫుట్ ప్రింట్ అన్నమాట. సో దాని డైరెక్ట్ స్టోన్ మీద పడిన డైనోసార్ ఫుట్ ప్రింట్ అనేది ఆ స్టోనే ఇక్కడ పెట్టేశారు. దాని లెగ్ ప్రింట్ పక్కనే అయితే ఇలా అన్నీ అయితే బోన్స్ అనేవి కొన్ని కూడా స్టిక్ చేసి పెట్టేశారు అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ ఈ డైనోసార్ చూసారా, ఇది చాలా పెద్ద డైనోసార్ అండి. ఇది మాత్రం కొన్ని మిలియన్ ఇయర్స్ ఎగోలో చనిపోయిన డైనోసార్ స్కల్ అన్నమాట. ఇది దాని హెడ్, ఆ స్కల్ అనేది. సో దాని హెడ్ అయితే ఇక్కడ పెట్టేశారు. సో స్టోన్ మీద దొరికిందంట ఇది కూడా. సో దాన్ని అలానే తీసుకొచ్చేసారన్నట్టు. అండ్ ఇక్కడ ఒక టీవీ అయితే ఉంది. దీన్ని మనం ఇలా ప్రెస్ చేసి ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటే కొన్ని మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉందనేది మనకి చూపిస్తూ ఉంటుంది. సో ఇలా టర్న్ చేస్తూ వెళ్తూ ఉంటే కొన్ని మిలియన్స్ ఇయర్స్ ఎగో అయితే డ్రమ్ హిల్లర్ అనే ప్లేస్ అయితే ఇలా ఉండేది అని, ఇట్లా కొన్ని డైనోసార్స్ ఉన్నప్పుడు ఇలా ఉండేది అని అయితే చూపిస్తూ ఉంటుంది అన్నమాట స్క్రీన్ మీద. సో ఈ మిషన్స్ అన్నీ వచ్చేసి అయితే డైనోసార్ బాడీ పార్ట్స్ అన్నీ బయటికి తీయడానికి అయితే యూజ్ చేసిన మిషన్స్ అంట అండి. అప్పట్లో వీటిని యూజ్ చేసి డైనోసార్స్ అన్నీ బాడీ పార్ట్స్ చాలా పెద్దగా ఉంటాయి కదా. సో వాటిని యూజ్ చేసి ఇవన్నీ తీసేవాళ్ళంట. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. సో డిగింగ్ చేయడానికి అయితే యూజ్ చేసేవాళ్ళంట. సో నేను మీతో చెప్పాను కదా, సో డైనోసార్ ఫాసిల్స్ అనేవి దొరికితే ఇలా లోపల తీసుకొచ్చి అయితే వాటిని క్లీన్ చేసి మళ్ళీ మ్యూజియంస్లలో పెడుతూ ఉంటారన్నట్టు. సో ఇలా మనం బయట నిల్చొని కూడా చూడొచ్చు. సో నేనైతే అదే చూస్తున్నాను. ఇక్కడ దొరికిన ఫాసిల్స్ అన్నీ తీసుకొచ్చి ఇలా చక్కగా మొత్తం అయితే వాళ్ళు మాస్క్ అలా వేసేసుకొని క్లీన్ చేసి మ్యూజియంలో పెడుతూ ఉంటారు. సో ఇక్కడైతే ఎగ్ నెస్ట్ కనిపించింది నాకు. సో ఒక స్టోన్ మీదనే డైనోసార్స్ ఎగ్ అని ఇలా ఉంటే, సో ఇలా దాన్ని స్టోన్ అయితే తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేశారన్నట్టు. సో ఇది ఒరిజినల్ అన్నమాట. సో దీన్ని చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారన్నట్టు. అండ్ ఇక్కడ నాకు బేబీ డైనోసార్ కూడా చూసాము. సో ఇది బేబీ డైనోసార్. ఇలా చాలా చిన్న బాడీ పార్ట్స్ కూడా ఉన్నాయన్నట్టు. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకా చాలా పెద్ద డైనోసార్సే చూస్తాము. పైన ఇప్పుడు వచ్చేసి పైకి అలా వెళ్తున్నాము. ఇప్పటిదాకా కింద చూసాము, ఇప్పుడు పైన డైనోసార్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి ఇంకా పెద్ద డైనోసార్ అండి. సో ఎలిఫెంట్ షేప్లో అయితే ఉంటుందంట దాని ఫేస్ వచ్చేసి అయితే. సో ఇలా లోపల నుంచి అయితే ఇలా ఎంటర్ అయిపోవాలి. మొత్తం అయితే ఒక గ్లాస్ మీద నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉంటాము. అండ్ రియల్గా చాలా బాగా అనిపిస్తుంది. ఇదైతే
కింద మొత్తం అయితే బాడీ పార్ట్స్ అని వాటర్ అని కింద ఇట్లా ఉందని మిర్రర్ మీద నడుచుకుంటూ అయితే వెళ్ళాలి అన్నట్టు. సో ఇక్కడ అదే చెక్ చేస్తూ ఉన్నాము. సో కింద కూడా కొన్ని వాటి ఎగ్స్ కూడా ఉన్నాయి అన్నట్టు. సో అండ్ ఇక్కడ ఇంకా పెద్ద డైనోసార్ హెడ్ అన్నమాట. ఇది మాత్రము రియల్గా చాలా బిగ్. నెక్స్ట్ అయితే ఇది ఒక పెద్ద రాక్ అండి. ఆ టైంలో దొరికిన రాక్ అన్నమాట ఇది మాత్రము. అండ్ ఇక్కడ మనం లంచ్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ మనం బాక్స్ ఏమైనా తెచ్చుకుంటే పిల్లలకి ఫీడింగ్ అలా చేసేయచ్చు అన్నమాట. సో ఇక్కడ కూర్చొనేసి తినేయచ్చు. సో ఇక్కడ నుంచి ఇంకా అండ్ ఇదైతే చాలా బాగా అనిపించింది. సో డైనోసార్ హెడ్ లోపల అయితే ఒక స్క్రీన్ అయితే ఉంటుందన్నమాట. స్క్రీన్ లోపల మనం హెడ్ పెట్టేసి ఇలా అటు ఇటు టర్న్ చేస్తూ ఆ టైంలో ఎలా ఉంది అన్నట్టు అయితే మనం చూడొచ్చు. సో మా పిల్లలు అయితే చాలాసేపు చూసారన్నట్టు. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా చక్కగా అయితే లోపల ఇలా క్రియేట్ చేశారండి. ఇది చాలా బాగుంది. ఇట్లా టర్న్ చేస్తూ ఉంటేనైతే డైనోసార్స్ అన్నీ ఇలా రౌండ్గా తిరుగుతూ సౌండ్ చేసుకుంటూ అయితే అటు ఇటు వెళ్తూ ఉంటాయి అన్నట్టు. సో చాలా బాగా అనిపించింది. అండ్ కొన్ని మిలియన్ ఇయర్స్ ఎగో 66 మిలియన్ ఇయర్స్ ఎగో అయితే డైనోసార్స్ అన్నీ అయితే చనిపోవడం అయితే అయిపోయిందన్నమాట. అండ్ కొన్ని వైల్డ్ ఫైర్ వల్ల కొన్ని ఎర్త్క్వేక్ వల్ల అలా అయితే కొన్ని చనిపోయాయి. ఇది వచ్చేసి అయితే కొన్ని డైనోసార్స్ మాత్రం వైల్డ్ ఫైర్ వల్ల చనిపోయిన డైనోసార్ అంట. ఇది చాలా బిగ్ డైనోసార్ అన్నట్టు. సో దాన్ని మొత్తం అయితే తీసుకొచ్చి ఇలా పెట్టేశారన్నమాట లోపల. చాలా వరకు మాత్రం వైల్డ్ ఫైర్ వల్ల డైనోసార్స్ అన్నీ చనిపోయాయంట. డైనోసార్ లెగ్ చూసారా ఎంత పెద్దగా ఉందో. దీని పక్కన నిల్చొని మనమైతే హైట్ చెక్ చేసుకోవచ్చు. ఇది రియల్గా చాలా బాగా అనిపించింది నాకు మాత్రము. మేమందరం వెళ్ళి ఇలా పక్కన నిల్చొని హైట్ చెక్ చేసుకున్నాం అన్నట్టు. ఇలా అన్నీ ప్రతి ఒక్కటి చూసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ ఇది చూసారా ఎంత పెద్దగా ఉందో. దాని టెయిల్ అయితే రియల్గా చాలా పెద్దగా ఉంది. అసలు సూపర్ ఫన్ అనిపించింది. పిల్లలు అయితే చాలా ఎగ్జైటెడ్ అయిపోయారు ఇలా డైనోసార్స్ చూడడం మాత్రము. కింద అయితే శాండ్ అన్నమాట. సో శాండ్ మీద ఇలా మొత్తం అయితే ఇలా క్రియేట్ చేశారు. వెనకాల వచ్చి పెయింటింగ్ అన్నట్టు అది మొత్తము రియల్గా చాలా బాగుంది. ఇదంతా వచ్చేసి అయితే వాల్కి అయితే పెయింటింగ్ వేసేసారు. అండ్ మిడిల్లో ఇలా శాండ్ వేసేసి డైనోసార్స్ అన్నీ అయితే సెట్ చేసి పెట్టారు అన్నట్టు. శాండ్ మీదనే డైనోసార్స్ బాడీ పార్ట్స్ అనేవి అలానే స్ట్రెచ్చర్ అయితే దొరికితే అలానే అయితే పెట్టేశారన్నట్టు ఇక్కడ. సో మనకి రియల్గా చూసిన ఫీలింగ్ అయితే రావాలి అనేసి. అండ్ చిన్న చిన్న బేబీ డైనోస్ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ. సో అవి ఇలానే ఇలా నిల్చొని కదా. సో అలానే అయితే ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ చూసారా ఒక టాటాయిస్ లాగా కూడా ఉందన్నమాట. అండ్ థౌజండ్స్ ఆఫ్ డైనోసార్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మాత్రము ఈ డైనోసార్ అయితే కొన్ని డైనోసార్స్ మాత్రం ఇలా వాటికి అవే చంపుకున్నట్టుగా కూడా ఉన్నాయి అన్నట్టు. దాని స్ట్రక్చర్ ఎలా దొరికిందో అలానే ఇట్టే ఇక్కడ పెట్టేశారన్నట్టు. రియల్గా చిన్నపిల్లలు అయితే చాలా బాగా అయితే ఎగ్జైటెడ్ అవుతారండి ఇవన్నీ చూసి. అండ్ ఎవ్రీ మినిట్ మనం అయితే డైనోసార్ సౌండ్ వింటూనే ఉంటాం అన్నట్టు. అండ్ ఇక్కడ ఇంకా నాకైతే ఇంకొక డైనోసార్ అయితే కనిపించింది. ఆ డైనోసార్ మాత్రం వరల్డ్లోనే ద బిగ్గెస్ట్ డైనోసార్ అంట. సో అది కూడా ఇక్కడైతే ఉందన్నట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి మాత్రము చాలా డైనోసార్స్ బోన్స్ అండి. ఇవన్నీ బేబీ డైనోసార్స్ అన్నట్టు. ఇలా అయితే అన్నీ అయితే ఇట్లా పెట్టేశారు. రియల్గా అసలు ఎంత బాగా అనిపించిందో. ఇవన్నీ వచ్చేసి అయితే ఇట్లా శాండ్ మీద దొరికిన బేబీ డైనోసార్స్ అన్నట్టు. ఇక్కడ అయితే మనం ఇవి టచ్ కూడా చేయొద్దు అన్నమాట. సో డోంట్ టచ్ ఎనీథింగ్ అని బోర్డ్స్ ఉంటూ ఉంటాయి. ఇది మాత్రము
ద వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ డైనోసార్ అండి. లార్జెస్ట్ డైనోసార్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి అయితే ఎడ్మంటన్‌లో దొరికిన డైనోసార్ అంట ఇది. సో మేమైతే రియల్‌గా చాలా ఎక్సైటెడ్ అయిపోయాము. సో మేముండే ప్లేస్‌లోనే అయితే ఇది దొరికిందంట. అండ్ 66 మిలియన్ ఇయర్స్ ఎగో అయితే ఎడ్మంటన్‌లో అయితే దొరికిన డైనోసార్. అండ్ దీని నేమ్ కూడా వచ్చేసి ఎడ్మంటన్ సారస్ అని అయితే ఉందన్నట్టు. అండ్ రియల్‌గా ఇక్కడైతే ప్రతి ఒక్కటి మనము డైనోసార్ గురించి అయితే చదువుకుంటూ అయితే వెళ్ళొచ్చు అన్నట్టు. రియల్‌గా అసలు చాలా బాగా అనిపించింది. మనకు ఇక్కడికి వెళ్ళాక డైనోసార్స్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి ఒక్కటి అయితే తెలుస్తుంది. ఎస్పెషల్లీ కిడ్స్కి అయితే చాలా బాగా వాళ్ళైతే చాలా ఇంట్రెస్టింగ్గా డైనోసార్స్ గురించి అయితే తెలుసుకుంటారన్నట్టు. ఈ 2 డైనోసార్స్ అయితే చాలా పెద్ద డైనోసార్స్. సో 66 మిలియన్ ఇయర్స్ ఎగో అయితే దొరికిన డైనోసార్స్ అన్నమాట ఇవి. సో డైనోసార్స్ ఎలా చనిపోయాయి అనేవి కూడా మనకైతే స్క్రీన్ మీద అయితే అన్నీ ఇట్లా ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లా అయితే వైల్డ్ ఫైర్ వల్ల డైనోసార్స్ అన్నీ చనిపోయాయి. సో 66 మిలియన్స్ ఇయర్స్ ఎగో అయితే వైల్డ్ ఫైర్ అనేది వచ్చింది. సో అప్పుడే డైనోసార్స్ అన్నీ అయితే ఇలా చనిపోయాయి అని అయితే మన స్క్రీన్ మీద అయితే ప్రతి ఒక్కటి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది ఒక డైనోసార్ అయితే ఎలిఫెంట్ షేప్లో ఉందన్నట్టు. సో దాని టీత్ అనేవి ఇలా ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ డైనోసార్ అయితే కొంచెం ఎలిఫెంట్ షేప్ లాగా అయితే అనిపించింది. రియల్గా చాలా బాగుందండి. మ్యూజియం అయితే ఒక మ్యూజియం మొత్తం అయితే మనము ఒక 2-3 అవర్స్ అలా టైం స్పెండ్ చేస్తామన్నట్టు. ఎగ్జాక్ట్గా 3 అవర్స్ అన్న పడుతుంది మ్యూజియం లోపల అయితే మొత్తం. ఇలా మ్యూజియం బయటికి రాగానే షాప్స్ కూడా ఉంటాయి అన్నట్టు. సో అన్ని డైనోసార్స్కి సంబంధించిన టాయ్స్ అని, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, క్యాప్స్, డ్రెస్సెస్ అన్నీ అయితే ఉంటాయి. అండ్ ఇలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది. ఇలా స్టెప్స్ ఎక్కి పైకి అయితే వెళ్తే కనుక మనం అటంతా మొత్తం అయితే డైనోసార్స్ తిరిగిన ప్లేస్ అని అయితే ఆ మౌంటైన్ ఎక్కి అయితే చూడొచ్చు అనమాట. సో అది కూడా చాలా బాగుంటుంది. సో నేనైతే ఈ వీడియో ఇక్కడికైతే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.